అంటే నా తరపున అయితే చావదెంగడం మంచిదని మేము నా వరకు అయితే నేను అనుకుంటున్నా. అంతే, ఎవరేమన్నా నాకు పర్వాలేదు. ఇప్పటి వరకు అయితే సావడం అయితే మాది, చంపడం మ్యాటర్ అయితే మా పిల్లలది, నాదైతే తప్పు కాదు. ఆమె ఇంటి మీదకి వచ్చింది తప్పు కాబట్టి ఆమె సావ కట్టడం కరెక్ట్, అది మా పిల్లలది తప్పు. కానీ ఆమె సచ్చేదే కరెక్ట్ నాకైతే తెలిసిన మ్యాటర్. నమస్తే. హైదరాబాద్ జీడిమెట్లలో జరిగినటువంటి సంఘటన పట్ల ఎవరైతే ఈ ఘాతుకానికి పాల్పడినటువంటి వ్యక్తి, నిందితుడిగా ఉన్నటువంటి శివ తల్లి సంతోషి చాలా కాంట్రవర్సీ కామెంట్ చేయడం జరిగింది. తన కొడుకుని వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ మృతి చెందినటువంటి అంజలి ఎవరైతే ఉన్నారో అంజలిని చంపడం నా కొడుకు చేసినటువంటి కరెక్ట్ పని అని చెప్పేసి సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేసింది. అసలు నువ్వు తల్లివా లేకపోతుంటే రాక్షసివా? అసలు నేను దేంతో కొట్టాలో అర్థం కావట్లేదు. నువ్వు ఒక తల్లివేనా? ఒకవేళ కనుక నీకు ఆడపిల్లలు కనుక ఉన్నట్టయితే ఉంటే అసలు నువ్వు మనిషి రూపంలో ఉన్నటువంటి నరరూప రాక్షసి. అసలు నీ కొడుకు పోయి అమాయకురాలైనటువంటి ఇద్దరు ఆడపిల్లల్ని తనకు తోచిన విధంగా పెంచుకొని పోషిస్తున్నటువంటి ఆ తల్లిని చంపడం కరెక్ట్ అంటావా? చంపడం కరెక్టా? అసలు నిజంగా పోలీసులు ఈమెను బొక్కలేసి 3rd డిగ్రీ పెట్టాలా? బొక్కలేయాల్సింది ఈమెను. అంటే ఒక తల్లిగా కనీసం కొడుకును ఎట్లా పెంచాలో తెలియదు. జులాయిగా వదిలిపెట్టి అంటే 12-13 సంవత్సరాలు ఉన్నటువంటి ఆడపిల్లల్ని రేప్ చేపు అని చెప్పేసి పంపిస్తావు. అంటే ఇంట్లోకి వస్తే 12-13 సంవత్సరాలకు సంబంధించినటువంటి పాప తెలిసి తెలియనటువంటి ఏజ్లో తన ఇంటికి వస్తే మళ్ళీ ఈమెమో గొప్ప పని చేసినట్టుగా సమర్థించుకుంటా ఉన్నది. 4 రోజులు 5 రోజులు మా ఇంటికాడికి వచ్చిపోయేదని. మరి మీ ఇంటికాడికి వచ్చిపోయిన తర్వాత నీ బుర్రలో ఏమైనా పెండా ఉన్నదా లేకపోతుంటే మెదడు ఉన్నదా? మరి ఏం తెలియనటువంటి పాప ఇక్కడికి వస్తూ ఉన్నది. ఇవాళ కాకపోతే రేపైనా మీరు లవ్ చేసుకుంటారు ఇంకేదో, కానీ మీరు సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకోమని చెప్పేసి ఒక తల్లి సూచించాలి, ఓ తల్లి చెప్పాలి. కానీ ఏది చెప్పకుండా 4-5 రోజుల పాటు నీ కొడుకును ఆమెను తిప్పడం, ఇంట్లో పెట్టుకోవడం ఏంటిది? ఇది ఒక తల్లి చేయాల్సినటువంటి పనేనా? ఈమె ఇంకా ఒక మీడియాకు ఇంటర్వ్యూకు ఇచ్చుకుంటూ మాట్లాడుతూ ఉన్నది. కనీసం కొడుకు జైలుకు పోయిందన్నటువంటి టెన్షన్ లేదు, అరెస్ట్ అయినటువంటి భయం లేదు. సిగ్గు లేకుండా నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉన్నది. సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నది. ఎందుకు మాట్లాడుతూ ఉన్నామంటే ఇట్లా ఒక తల్లి సరైనటువంటి మార్గంలో పిల్లల్ని కనుక పెంచినట్టయితే ఉంటే ఒక పక్కన తండ్రి యొక్క బాధ్యతలు వేరు. సో తండ్రి ఆ మిగతా సంబంధించినటువంటి వర్క్ చేసుకొని సో ఆ కుటుంబానికి కావలసినటువంటి తీసుకురావడంలో తండ్రి పాత్ర ఉంటే తల్లి పాత్ర ఎట్లా ఉంటుంది? పిల్లల్ని ఏ విధంగా వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, వాళ్ళని ఏ విధంగా మార్చుకోవాలి, ఏ విధంగా సరైనటువంటి రీతిలో నడిపించాలన్నటువంటి ప్రయత్నం తల్లి చేస్తుంది. కానీ ఈమెకు ఏమీ లేదు. ఆ పోరాన్ని అట్లా వదిలేసింది. ఇప్పుడు నా కొడుకు ఎన్ని రోజులు పోతాడు, ఒకవేళ పోతే నేను తీసుకొచ్చుకుంటా అంటది ఈమె. అంటే ఏమని నా కొడుకు చేసింది అందరినీ చంపడం కరెక్ట్ అని కాదు, ఒక బూత్ పదం వాడుతూ ఉన్నది. అంటే ఏమని ఆ చంపడం సంబంధించినటువంటి దానిపైన ఇంకా ఎగ్జైట్మెంట్గా ఉంది. మీరు 2 సార్లు పోయి ఎందుకు చంపినవరా, ఓ 4 సార్లు పోయి చంపొచ్చు కదా, ముక్కలు నరకొచ్చు కదా అన్నటువంటి తీరుగా మాట్లాడుతూ ఉన్నది. ఎవరి బూత్గా మాట్లాడుతుంది? చంపిదేం కూడా కరెక్ట్ అట. ఆడిదాని వేరే నువ్వు అసలు ఏం మాట్లాడుతూ ఉన్నావు అర్థమవుతా ఉన్నదా? అది నాలుక లేకపోతే తాటి మాట? అది కొంచెం కూడా సిగ్గు లేకపోతే ఒక ఆడపిల్లవి, ఒక తల్లివి, ఆ తల్లి స్థానంలో ఉన్నటువంటి ఆమె చచ్చిపోయింది. ఇప్పుడు 2 ఆడిపోరగాళ్ళు అనాథలు అయిపోయినారు. మరో పక్కన నాన్నలు లేరు, 2. పాపం ఆమె జీవితమే ఆగమాగం. మొదటి భర్త చచ్చిపోయిండు, సరే ఏదో రకంగా ఫ్యామిలీకి హెల్ప్ కావాలి అన్నటువంటి ఉద్దేశంతో ఇంకోరిని చేసుకుంటే ఆయన చనిపోయిండు. 2 ఆడిపోరగాళ్ళు, బీద కుటుంబం. అట్లాంటి కుటుంబంలో ఉన్నటువంటి 2 పిల్లల్ని పెంచి పోషించుకుంటూ చదివించుకుంటున్నటువంటి ఆమె చచ్చిపోతే నువ్వు నవ్వుకుంటూ మాట్లాడుతావు. నువ్వు దయచేసి పోలీసు మిత్రులకి దయచేసి ఈమె ఎంకరేజ్ చేసి ఆ పోరాన్ని తోలినట్టుగా కనబడతా ఉంది నాకైతే. ఈమె మాట్లాడిన తర్వాత ఈమె ఇంకా బండ్ల పెట్రోల్ లేకపోయినట్టయితే ఉంటే ఇంకొక 500 రూపాయలు ఎక్కువ ఇచ్చి పోయి చంపిరాపోరా అని చెప్పేసి చెప్పినట్టుగా ఉన్నది. ఏమని చెప్తా ఉన్నదట అంటే
ఈ రోజు కాకపోతే రేపు వెళ్ళి నా కొడుకుని తీసుకొచ్చుకుంటా అని చెప్తా ఉంది. నీ కొడుకు మీద ప్రేమ ఉండడం, ఎవరికైనా తల్లిదండ్రులకి కొడుకులన్నా బిడ్డలన్నా ప్రేమే ఉంటుంది. కానీ ఇటువంటి దుర్మార్గం పనిచేసి దొంగతనం కాదమ్మా నీ కొడుకు చేసింది, హత్య చేసి ఒక కుటుంబాన్ని ఆగం చేసిండు. ఒక కుటుంబాన్ని ఆగం చేసి ఇద్దరు పోరగాళ్ళని, ఏం తెలియనటువంటి ఇద్దరు పోరగాళ్ళని అనాథాలను చేసిండు. వాళ్ళ బతుకులు ఇప్పుడు రోడ్ల మీద పడ్డాయి. అది నీకు సోయి లేదు. నీకు సోయి లేకుండా ఈ విధంగా వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తావు. కొంచెమన్నా ఉందా నీకేమైనా? అసలు మనిషివే రాని ఒకసారి ఇన్నుర్రి ఏమని మాట్లాడుతూ ఉందో కొంచెం కూడా అసలు నిజంగా మస్తు బాగా అనిపించింది. బాగా చనిపోయినటువంటి ఆ కుటుంబాన్ని ఓదార్చకపోగా ఇంకా నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉన్నది. నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ చేసింది కరెక్టే అని చెప్పేసి ఈమె స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నది. బుద్ధి లేకుండా అసలే. ఇగో తప్పంటే మీ తప్పే మా తప్పే అని మేము ఒప్పుకునే వరకు బయటకు వెళ్ళగొట్టారు. ఆడ అయిపోగానే గొడవ మా పిల్లగాని నేను తీసుకొని అన్నీ పండుకొని పొద్దుగాలు వేసొచ్చు. ఒకటి ఏంటంటే మర్డర్ జరిగిందని ఒకటి తెలిసి కానీ మిగతా మాత్రం తెలియదు. అంటే నా తరపున అయితే చావదెంగడం మంచిదని మేము నా వరకు అయితే నేను అనుకుంటున్నా. అంతే, ఎవరేమన్నా నాకు పర్వాలేదు. ఎందుకంటే ఆ అమ్మాయి ఫస్ట్ నుంచి నేను ఏమన్నా చెప్పుర్రు. ఇక నేను మొగోడిని అయిపోయాను. నేను ఏమన్నట్టుగా లేను. ఆడిదేనా ఏమైనా? ఆడిది మాట్లాడేటువంటి మాటలేనా ఇది? సంపిదెంగుడు కరెక్ట్ అట. నా వరకు అయితే కరెక్ట్. ఎవడు ఏమని అనుకోని, ఎవడు ఏమనుకున్నా పర్లేదట. కానీ ఈమె నా కొడుకు చేసింది మంచిదే అంటది. ఒకసారి మళ్ళీ నూర్రి. ఒకటి ఏంటంటే మర్డర్ జరిగిందని ఒకటి తెలిసి కానీ మిగతా మాత్రం తెలియదు. అంటే నా తరపున అయితే చావదెంగడం మంచిదని మేము నా వరకు అయితే నేను అనుకుంటున్నా. అంతే, ఎవరేమన్నా నాకు పర్వాలేదు. ఎందుకంటే ఆ అమ్మాయి ఫస్ట్ ఈమె ఎట్లా మాట్లాడుతూ ఉందంటే నవ్వుకుంటూ, ఎట్లాంటి నా కొడుకు జైలుకు పోయిందన్నటువంటిది ఏది లేదు, లేకపోతే ఆ కుటుంబం ఆగమైపోయింది అన్నటువంటి ఆ సంబంధించినటువంటి ఆలోచన అసలు లేదు. అమ్మ ఇది ఏం మాట్లాడుతుంది? ఇగో తెలియలేదు. ఆడికి పోతే అన్ని తెలుస్తుంది, పిల్లని అడిగితే తెలుస్తుంది. ఇప్పటి వరకు అయితే సావడం అయితే మాది, చంపడం మ్యాటర్ అయితే మా పిల్లలది, నాదైతే తప్పు కాదు. ఆమె ఇంటి మీదకి వచ్చింది తప్పు కాబట్టి ఆమె సావద కట్టడం కరెక్ట్. అది మా పిల్లలది తప్పు కానీ ఆమె సచ్చేదే కరెక్ట్. నాకైతే తెలిసిన మ్యాటర్ ఫస్ట్ నుంచి. మళ్ళీ ఒకసారి వినిపిస్తాయి ఇది. ఇగో చంపడం మ్యాటర్ అయితే మా పిల్లలది, నాదైతే తప్పు కాదు. ఆమె ఇంటి మీదకి వచ్చింది తప్పు కాబట్టి ఆమె సావద కట్టడం కరెక్ట్. అది మా పిల్లలది తప్పు కానీ ఆమె సచ్చేదే కరెక్ట్. నాకైతే తెలిసిన నేను ఏమన్నా చెప్పుర్రు. ఇక ఇప్పుడు ఆ పాప తెలిసి తెలియనటువంటి ఏజ్లో ఆ పూర్వం దొండిపోయింది. ఒక 4 రోజుల క్రితం 4 రోజుల క్రితం ఏదో లవ్ చేసుకున్నారు, ఏదో ఇన్స్టాల్ ఏర్పడ్డటువంటి ఆ ప్రేమ. సో ఏదో రకంగా ఆ పిల్ల ఆ పూర్వం దొండిపోయింది. ఒక 4 రోజులు ఉన్నది. 4 రోజులు 2 రోజులు ఉన్న తర్వాత అమ్మ పోయి కేసు పెట్టింది. కేసు పెడితే ఆడు ఉన్నట్టుగా తెలిస్తే తీసుకొని వచ్చింది. అంటే ఒక కూతురు ఏడిగిపోయిందని చెప్పేసి వెతికి తీసుకురావడం ఆ తల్లి చేసినటువంటి తప్ప, ఆమె ఇంటికి పోయి తీసుకొచ్చడం తప్పట. ఈ లంగగాడేమో ఇంటి మీదకి వచ్చి ఇంట్లో పూజ చేసుకుంటున్నటువంటి అంజలిని చంపడం తప్పు కాదట. ఆమె ఇంటి మీదకి వచ్చి వాళ్ళ కూతురుని తీసుకపోతేనేమో తప్పు కాదు, తప్పు. వీడు వచ్చేమో ఇంటికి వచ్చి ఇంటి మీదకి వచ్చి ఒక రాక్షసుని లెక్క చంపడం మాత్రం తప్పు కాదట. ఇదంతా చెప్తుంది వాళ్ళ తల్లి, శివగారి తల్లి చెప్తా ఉన్నది. దయచేసి దీనిపైన పోలీసులు ఒక సుమోటోగా కేసు, ఇటువంటి తల్లులు చేయబట్టి ఇంకోరు నేర్చుకుంటారు. ఇంకా అరే భయం చెప్పాల్సింది పోయి, పాశ్చాత్తాపడాల్సింది పోయి, నా కొడుకు చేసింది లంగ పని అని చెప్పేసి ఒప్పుకోకుండా పోగా మీదికెళ్ళి నా కొడుకు చేసింది రైట్ పని, వాడు సంపిదేవుడు కరెక్టు. మనిషివా దున్నపోతువా? అంటే నా తరపున అయితే చావదెంగడం మంచిదని మేము నా వరకు అయితే నేను అనుకుంటున్నా. అంతే, ఎవరేమన్నా నాకు పర్వాలేదు. ఇప్పటి వరకు అయితే సావడం అయితే మాది, చంపడం మ్యాటర్ అయితే మా పిల్లలది, నాదైతే తప్పు కాదు. ఆమె ఇంటి మీదకి వచ్చింది తప్పు కాబట్టి ఆమె సావద కట్టడం కరెక్ట్. అది మా పిల్లలది తప్పు కానీ ఆమె సచ్చేదే కరెక్ట్. నాకైతే తెలిసిన మ్యాటర్.